దేవునికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? బాగున్నాం. స్తోత్రములు. వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు వాక్యం ఏంటంటే, ఈరోజు మాకు పెళ్ళి ఉంది కదా. ఏంటి ఈరోజు నాకు ఒక పెళ్ళి ఉంది. హల్లెలూయా. ఈసారి పెళ్లి కుమారుని ఏ విధంగా ఎదుర్కోవాలి? అర్థమైందా? ఏం చేయాలా? పెళ్లి కుమారుడిని ఏ విధముగా ఎదుర్కోవాలా? చాలా ప్రాముఖ్యమైన విషయం. ఏంటిది? చేరేసుకొని కూర్చో అక్కడ. కాకపోతే చాలా ప్రాముఖ్యమైన విషయం. క్రైస్తవ జీవితంలో అందరూ క్రైస్తవులుగా జీవిస్తున్నారు, కానీ ఎత్తబడేది కొందరు మాత్రమే. ఎంతమంది? కొద్దిమంది మాత్రమే. అవునా కదా? దీన్ని నమ్ముతారా లేదా? అందుకనే లేఖనంలో సెలవిస్తుంది ఏంటంటే, ఒకరు ఎత్తబడతారట, ఒకరు విడనాడబడతారు. అంతేనా కదా? ఉందా లేదా? లేఖనంలో ఉన్నదా లేదా? ఏమో డౌట్గా ఉన్నట్టున్నా చూస్తున్నారు. హల్లెలూయా, స్తోత్రములు, హల్లెలూయా. అదేవిధంగా పరలోక రాజ్యము ఒక పోలికతోని ఉన్నది. దేంతో ఉన్నది? ఒక పోలిక. ఏం పోలిక అన్నది? మత్తయి సువార్త 22వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట ఉంటుంది. పరలోక రాజ్యము తన కుమారునికి పెళ్ళి విందు చేసిన యొక్క రాజును పోలి ఉన్నది. ప్రార్థన చేసుకున్నామా? ప్రేమగల తండ్రి, దయగల యేసయ్య, నీకు వేలాది కోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈరోజు వాక్యం చెప్తుండగా తండ్రి, ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో మీరు నేర్పించండి. నాలో నుండి మీరు మాట్లాడండి తండ్రి. వినగల చెవులు, గ్రహించగల మనసును వీరికి దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఏమని చెప్పాను? పరలోక రాజ్యము ఏ విధంగా ఉన్నది? ఒక పెళ్లి విందు జరుగుతున్నది. ఆ విందును పోలి ఉన్నది. హల్లెలూయా. విందు అంటే అందరికీ తెలిసిన విషయమే. అవునా కదా? ఎవరన్నా ఇంట్లో ఉన్నదంటే విందిస్తున్నారా బాబు అంటారు. అవునా కదా? విందు ఉన్నదంటే ఏమిటిది? మాంసము. ముక్క లేని ముద్ద దిగదన్నట్టుగా మంచి మాంసాహారం. హల్లెలూయా. ఇక్కడ ఉంది మంచి మాంసమును భుజించుడే అని కూడా ఉన్నది. హల్లెలూయా. పరలోక రాజ్యంలో ఉన్నట మంచి మాంసం అట, క్రొవ్విన లేత దుడలన్నట. ఏం చేశారు? 22, 21, 22, 23, 24, 25 అధ్యాయం వరకు పరలోక రాజ్యం గురించి ఉంటుంది, విందు గురించే ఉంటుంది. హల్లెలూయా. మత్తయి సువార్తలో అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, ఒక మాట యేసుక్రీస్తు వారే స్వయంగా చెప్తున్నాడు. ఏంటంటే, తన కుమారుని పెళ్లి చేయు ఒక రాజును పోలి ఉన్నది. ఒక మన కుమారులకు కానీ మన కుమార్తెలకు కానీ పెళ్ళి నార్మల్గా చేస్తాము మనం. ఇప్పుడు ఎవరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కానీ కనీసానికి నాన్ వెజ్ మాత్రం పెడతారు. ఎవరైనా ఓ 4-5 రకాల వంటకాలు పెడుతుంటాండ్రు. వంటకాలు భుజించడానికి రకరకాల విస్తారమైన భోజనాలు తయారు చేస్తుంటారు. అవునా కదా? అయితే ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడంటే, తన కుమారుణ్ణి యేసుక్రీస్తు వారి గురించి యేసుక్రీస్తు వారే చెప్పుకుంటున్న విషయం ఇది. హల్లెలూయా. ఎవరి గురించి? నా గురించి నేను చెప్పుకుంటున్నా. కొర్నేలు గురించి కొర్నేలు చెప్పుకుంటున్నాడు. స్వప్న గురించి స్వప్న చెప్పుకుంటాను. ఏం చెప్తాంది? అవునా కదా? మీకు అర్థమయ్యే రీతిగా చెప్తున్నాను. ఎవరి గురించి వాళ్ళే అంటే చెప్పకనే చెప్తున్నారు. యేసుక్రీస్తు వారు కూడా నేను దేవుణ్ణి అయ్యా, నేను మిమ్మల్ని రక్షించడానికి వచ్చానని ఆయన చెప్పకనే చెప్తున్నాడు. కానీ వాళ్ళు పట్టించుకోలే. ఆయనను రాళ్లతో కొట్టాలని చూశారు. అర్థమైనా? ఆయనను దూషించారు. నువ్వు వీళ్ళ కుమారుడివి కాదా, ఈ వడ్రంగి కుమారుడివి కాదా, నువ్వు వడ్ల పని చేస్తుడివి కాదా అన్నారు. కానీ ఇక్కడ పరలోకం గురించి చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఏం చెప్తున్నాడు? పరలోకం గురించి చెప్తున్నాడు. ఆ పరలోక రాజ్యంలో ఏదట ఒక రాజు, ఆ రాజు ఏ విధంగా ఉండాలి అన్న పోలికలు ఆయన చెప్తున్నాడు. హల్లెలూయా. అక్కడ ఒక వివాహ మహోత్సవం జరుగుతున్నది. అవునా కదా? అదే విధాన్ని యోహానుకారుడు పద్మాసన దీపమందు ఆయన ఆత్మలో కొనియాడబడి అక్కడికి వెళ్ళిపోయి ఆయన ఈ మాట చెప్తున్నాడు. ఒకటి ఏమంటున్నాడంటే, ప్రకటన 19:7 ఒకసారి చూసుకున్నాం. లాస్ట్లో ఉంటుంది ప్రకటన అన్నది. లాస్ట్ అధ్యాయము 19వ వచనము.
7వ వచనం చివరి మాటలో ఒకసారి చదువుకున్నాము. నేను చదువుతున్నాను, వినండి. ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చి ఉన్నది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని చున్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించుచు ఆయనను మహిమపరచదమని చెప్పుతూ వింటిని. హల్లెలూయా. ఏమన్నాడట? పరలోక రాజ్యంలో గొర్రెపిల్ల వివాహం జరగడానికి సిద్ధంగా ఉన్నది. నమ్మిన వారందరికి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మన రాజు త్వరగా రాబోతున్నాడు. మన రాజు భూమి మీదకి ఆయన రావడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆ సిద్ధ మనసు మొత్తం తయారవుతున్నది. హల్లెలూయా. ఆ వివాహ మహోత్సవానికి ఏమేమి కావాలో, ఏమేమి జతపడాలో, ఏమేమి నీలో జత కలిగి ఉండాలో అవన్నీ సిద్ధము కలుగుతున్నాయి. హల్లెలూయా. వివాహం అంటే 10 రోజుల ముందే మనం ఏం చేస్తాం? మన ఇంట్లో అడవుడి ఉంటుంది. కొంతమంది ఇంట్లో నెల రోజుల ముందే ఈ అడవుడి ఉంటుంది. హల్లెలూయా. కొత్త బట్టలు తీసుకోవాలి, వివాహానికి ఎవరెవరిని పిలవాలి, ఎవరెవరికి ఇన్విటేషన్ ఇవ్వాలి, ఎవరెవరిని మనోళ్ళని పిలవాలి, దగ్గర వాళ్ళని ఎవరిని పిలవాలి, ఎవరితోని నడుచుకోవాలి, ఏ వంటకాలు చేయాలి, ఓ వంట మాస్టర్ని పిలవాలి, ఆ వంట మాస్టర్లో దాంట్లో వేయడానికి ఏమేమి కావాలి అవన్నీ సిద్ధపడతామా లేదా? అవునా కదా? ఈ పరలోక రాజ్య వివాహానికి క్రైస్తవులు అయిన మనము సిద్ధపాటుగా లేము. హల్లెలూయా. అందరూ అనుకుంటాంటారు, ఏయ్ నేను సిద్ధపడి ఉన్నానయ్యా అంటాంటారు, అనుకుంటుంటారు కానీ సిద్ధపడి లేరు. ఎందుకు లేరని చెప్తున్నాను ఎరికేనా? ప్రతి విషయంలో తొలగిపోతున్నారు. హల్లెలూయా. ఏ విషయాన్నైనా సరే ఆ విన్న విషయాన్ని అప్పటి మట్టుకే విని ఈ ఆలయములో నుండి బయటి ఆవరణలో అడుగు పెట్టగానే ఆ విషయాన్ని నువ్వు మర్చిపోయి నీ సొంత విషయాలతో పరిగెత్తుతూ ఉన్నావు. హల్లెలూయా. ఆ పరిగెత్తడం వల్లనే నీవు సిద్ధపాడు లేవు. సిద్ధపడిన అని అనుకుంటున్నావు నువ్వు, అంతే. వివాహ మహోత్సవంలో నువ్వు పాల్గొనడానికి నువ్వు సిద్ధంగా లేవు. కొంతమంది ఉంటారు, కొత్త బట్టలు లేని నేను అసలే వివాహానికి వెళ్ళను అంటారు. హల్లెలూయా. నేనైతే మంచి బట్టలు లేని నేను అసలే వెళ్ళను. నేను ఓపెన్ చెప్తున్నాను, నేనే చెప్పుకుంటున్నాను, మీ గురించి కాదు. మంచి బట్టలు ఉండాలి, మంచిగా చూడడానికి చూస్తే నాకేమనిపిస్తుంది అంటే అక్కడికి వెళ్తే నేనే అట్రాక్షన్గా కనబడాలి, అందరు నన్ను చూడాలి. అరే నా ఉద్దేశాన్ని మీకు చెప్తున్నాను. అలా కొద్ది మందికి ఉంటా ఉంటుంది అట్రాక్షన్. కొంతమంది నార్మల్గా పోయేసి వస్తే చాలు, పోయేసి వచ్చినాం అనుకుంటారు. కొంతమంది లాస్ట్ మూమెంట్కి వెళ్ళి భోజనం చేసి వస్తే చాలు, అవునా కదా అనుకుంటా అంటారు. ఎవరు మొదటి నుండి ఉంటారు? వివాహంలో మొదటి నుండి పాల్గొనేవారు ఎవరు ఉంటారు? చాలా దగ్గర బంధుమిత్రులు, అన్నదమ్ములు, రక్త సంబంధికులు, అవునా కదా, వాళ్ళు మాత్రమే వివాహ మహోత్సవాల్లో పాల్గొని దగ్గరలో ఉంటారు. మిగిలిన స్నేహితులందరూ సమయానికి వచ్చి వెళ్తుంటారు. అంతేనా కదా? నిజమేనా కదా? సరే, ఇప్పుడు నువ్వు యేసుక్రీస్తుకు రక్త సంబంధివా లేతే నువ్వు స్నేహితుడివా అని నేను అడుగుతున్నాను. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏ విధంగా జీవించాలనుకుంటున్నావు? యేసుక్రీస్తుతో నువ్వు ఏ విధంగా నడుచుకోవాలనుకుంటున్నావు? యేసుక్రీస్తును నువ్వు రక్త సంబంధికుడిగా నువ్వు అంగీకరిస్తున్నావా లేతే నువ్వు ఒక స్నేహితుడిగా, ఒక దూరపు బంధువుగా నువ్వు స్వీకరించుతున్నావా అన్న విషయం ఈ వాక్యంతో తెలిసిపోతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ యోహానుకారుడు ఏమంటున్నాడు? గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకోవాలి. మరి భార్య అంటే ఎవరు? సంఘము. ఎవరు భార్య అంటే? చెప్పానా చెప్పలేదు ఇంతకుముందు? సంఘమే యేసుక్రీస్తు యొక్క భార్య. ఏంటిది? సంఘము. భార్య తనను తాను సిద్ధపరచుకోవాలి. హల్లెలూయా. ఏం చేసుకోవాలా? సిద్ధపరచుకోవాలా. మన సాంప్రదాయ ప్రకారము మనము తాళి కడుతున్నా అంటే తల వంచుతారు. ఏం చేస్తారు? భార్య ఏం చేస్తుంది? తల వంచుతుంది. ఆ తాళి కట్టినప్పుడు అప్పుడు దాకా భార్య కాదు, అప్పుడే భార్య అవుతుంది. అవునా కదా? అది భారతదేశ సాంప్రదాయం. అవునా కదా? ఉన్నదా లేదా? అన్ని సాంప్రదాయాల కల్లా భారతదేశ సాంప్రదాయాలు చాలా గొప్పవి. మీ అందరికీ తెలుసో తెలియదో కానీ భారతీయ సాంప్రదాయాల గురించి మనం తెలుసుకుంటే చాలా గొప్పవి భారతీయ సాంప్రదాయాలు. అర్థమైందా? కనుక అందుకనే కొంతమంది చెప్తారు అన్ని భాషలందు తెలుగు భాష లెస్స అంటారు. అవునా కదా? దేశ భాషలందు తెలుగు భాష లెస్సరా అంటారు. తెలుగు ఎలా పుట్టిందన్నది తెలుసుకుంటే తెలుగు భాష గురించి గొప్పతనం తెలిసిపోతుంది. హల్లెలూయా.
అయితే ఇక్కడ తన్ను తాను సిద్ధపరచుకోవడానికి ఏం చేయాలంటే మనం ఎప్పుడూ ఆయన సన్నిధిలో ఇలా మోకరించుతూ ఉండాలి. మోకరించినప్పుడే నువ్వు సిద్ధపాటులో ఉంటావు, మోకరించినప్పుడే నువ్వు ఆయనతో కొనియాడబడతావు. అయితే తన కుమారుడు ఏంటంటే ఆ పోలిక చెప్తున్నాడు. ఆ కుమారుడు వస్తున్నాడయ్యా, ఆయన రాజుగా వస్తున్నాడు. ఏ విధంగా వస్తున్నాడు? రాజు. నార్మల్గా రావట్లేదు, నార్మల్గా నాలాగా నీలాగా రావట్లేదు, నార్మల్ వ్యక్తి కాదు ఆయన. అవునా కదా? సకల ప్రాణులు, సకల జీవులు అన్నీ ఆయనకు సాగిలపడతాయట. ఆ రోజు రొమ్ము కొట్టుకుంటాంటాయి. అయితే ఈ రాజ్యములో ఈయన వాక్యాన్ని విననుల్లని వారును ఏం చేస్తాడంటే దేవుడు వదిలేస్తున్నాడు. హల్లెలూయా. ఆయన ఏ విధంగా వస్తాడన్నది 1 తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయము 16-17 వచనంలో ఉంటుంది ఈ మాట. ఆయన ఏ విధంగా వస్తాడన్నది ఇది ఒక్కటి చదువుకొని మనం ముందుకు వెళ్ళిపోదాం. హల్లెలూయా. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16-17. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చుట, క్రీస్తు నందు మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండ మేఘముల మీదకి కొనిపోబడుదుము. హల్లెలూయా. కాగా మనము సదాకాలము ప్రభుతోడ ఉందుము. మొదట ఎవరు లేస్తారట? మనకంటే ముందుగా చనిపోయిన వాళ్ళు లేస్తారు. దాని తర్వాత సజీవులు అయిన మనము ఎక్కడ తర్వాత ఇలా వెళ్ళిపోతుంటాం. హల్లెలూయా. ఏలియా కదా వెళ్ళిపోయినట్టు, ఏలియాను మేఘం వచ్చి తీసుకుపోయింది, యేసుక్రీస్తును అదే మేఘం వచ్చి తీసుకుపోయింది. హల్లెలూయా. అవునా కదా? ఏలియా చనిపోయాడా, బ్రతికినాడా? అయ్యో, డౌట్గా చెప్తున్నాడు. ఏలియా గురించి చెప్పలేదేమో. ఈ కాంచెలు మీకు చెప్పడం నేర్చుకోవాలి. ఏలియా బ్రతికి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన బ్రతికి ఉన్న వాణిని ఒక మేఘము వచ్చి, ఆకాశం నుండి మేఘం వచ్చి ఆయన ఇట్లా కొనిపడి ఎత్తుకొని పోయింది. హల్లెలూయా. ఎట్లా పోయింది? ఇలా ఎత్తుకొని పైకి ఎత్తుకొని వెళ్ళిపోయినది. హల్లెలూయా. అదే మేఘము యేసుక్రీస్తు వారు పునరుత్థానుడైనప్పుడు మళ్ళీ మేఘారుడై వచ్చేటప్పుడు ఆ మేఘం నుండి ఇలా కొనియాడబడుతుంది. 40 రోజులు వాళ్ళు చూసినాక ఆయనను చూస్తున్నారు, వీరు చూస్తూనే ఉన్నారు, ఆ మేఘం తీసుకొని వెళుతున్నది. హల్లెలూయా. నీవు నేను కూడా సిద్ధపడి ఉండాలి ఆ మేఘం ఎత్తుకపోవడానికి. హల్లెలూయా. ఇప్పుడైతే నువ్వు సజీవుడిగా ఉన్నావు, సజీవుడు అయి ఉన్న మనము ఆయనతో వెళ్ళడానికి ఈ సిద్ధ మనసు ఏ విధంగా కలిగి ఉండాలి అంటే బుద్ధి కలిగిన వారిగా ఉండాలి. హల్లెలూయా. అవునా కదా? ఈ సిద్ధ మనసు లేదు. ఆ సిద్ధ మనసు ఉన్నప్పుడు సదాకాలం ప్రభుతో ఉంటామట. హల్లెలూయా. ఎన్ని రోజులు ఉంటాము? 60 సంవత్సరాల, 100 సంవత్సరాల? మన ఆయుష్కాలం అంతే కదా, 60, 80, 100 అంతేనా కదా? అధిక బలమున్న 120 సంవత్సరములు ఇంతేనా? ఇది కాదు, ఆయనతో సదాకాలము యుగ యుగములు నిత్యం ఆయనతో జీవిస్తాము. కనుకనే యేసుక్రీస్తు యందు మనం విశ్వాసం ఉంచుతున్నాము కానీ ఆయన యందు నమ్మిక మాత్రం ఉంచట్లేదు ఎవరు. హల్లెలూయా. మళ్ళీ రెండు వేరు. చాలామందికి తెలియదు. విశ్వాసం వేరు, నమ్మకం వేరు. విశ్వాసం ఎప్పుడు కనబడుతుందంటే ప్రతి ఆదివారం మాత్రమే కనబడుతుంది విశ్వాసం. ఈరోజు మీకు విశ్వాసం ఈ విధంగా కనబడింది. హల్లెలూయా. ఈరోజు 10 గంటలకు జరగాల్సింది 8 గంటలకు అన్నా, ఆయన 9 గంటలకు వచ్చేసి. హల్లెలూయా. అంటే మీ విశ్వాసం ఇప్పుడు ఒక్కొక్కరి విశ్వాసము ఈ విధంగా కనబడుతుంది, నడవడిక అన్నది ఈ విధంగా కనబడతా ఉంటుంది. కనుక మన సిద్ధపాటు మనము ప్రభువుతోని మనం వేసి సదాకాలం సజీవులమైన మనము ఇప్పుడైతే అక్కడ ఉన్నదా లేదా? ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము. సజీవంగా ఉన్నారా లేదా మీరు? అయ్యో ఉన్నారా? మీకు డౌట్ వస్తుందా? ఎంతమంది సజీవంగా ఉన్నారు? సజీవంగా. అయ్యో ఏలియా నువ్వు లేవా సజీవంగా? ఆయనకైనా డౌట్ చేయలేదు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా.
సజీవంగా ఉన్న నీవు ఈ క్షణమే యేసుక్రీస్తు వారు వస్తే నువ్వు ఎత్తబడి ఉండాలంటే నువ్వు ఏ విధంగా ఉండాలంటే మత్తయి సువార్త 25వ అధ్యాయం. హల్లెలూయా. మత్తయి సువార్త 25వ అధ్యాయం స్పష్టంగా తెలియపరుస్తుంది మనకు. ఏ విధంగా? పరలోక రాజ్యము తన దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకల వలె ఉన్నది. జస్ట్ 10 మందిని మాత్రమే ఇక్కడ చెప్తున్నాడు. అంటే ఓ 10 సంఘాలు అనుకుంటాం మనం, ఓ 100 సంఘాలు అనుకుంటాం. ప్రపంచంలో ఎన్నో సంఘాలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. కానీ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పడం ఉన్నది. ఏంటంట? తమ దివిటీలు పట్టుకొని. దివిటీలు అనగా నీ ఆత్మను నువ్వు సిద్ధపరచుకోవడము. ఏంటి? నీ ఆత్మను సిద్ధపరచుకోవడము, ఆయన మీద విశ్వాసము నమ్మిక ఉంచడం. హల్లెలూయా. ఈ రెండింటికి పని వస్తుంది. హల్లెలూయా. నమ్మకంతో జీవించడం. హల్లెలూయా. అబ్రహాము నమ్మకంతో బయలుదేరినాడు. ఏం చేసాడు? అబ్రహామా రా, నీ బంధుమిత్రుల నుండి నీ తల్లిదండ్రుల నుండి నాకు వేరే రా అనగానే ఆ నమ్మకంతో విశ్వాసంతో ఆయన నడిచిండు. ఆ నమ్మకం ఆయన మీదే ఉన్నాడు. నిన్ను దీవిస్తా, అనేక జనముగా నిన్ను దీవిస్తా అంటే ఆ దీవెన గురించి ఆయన చూస్తూనే ఉన్నాడు. కానీ దాన్ని ఎప్పుడు ఏనాడు ఎత్తిపట్టలేదు. ఆఖరికి శారాన నవ్వింది, అయ్యో నేను ముసలిదాన్నే ఇప్పుడంటే అలా ఆమె నవ్వింది. కానీ అక్కడ అన్నాడు, ప్రభు అన్నాడు, నువ్వు ఎందుకు నవ్వుతున్నావే తల్లి? నీకు నవ్వులాటగా ఉందా? అందుకే నువ్వు నవ్వినవు కాబట్టి నీకు ఇసాకుని ఇస్తా అన్నాడు. హల్లెలూయా. ఇసాకు అనగా నవ్వు. ఏంటి ఇసాకు అనగా నవ్వు. ఇసాకు ఇచ్చాడు. కానీ నీ జీవితంలో ఇసాకు లాంటి జీవితం నీది కాదు. హల్లెలూయా. ఎందుకు కాదంటే నీవు ఆయన యందు నమ్మిక మాత్రం ఉంచట్లేదు. నీ భక్తి ఏ విధంగా ఉన్నదంటే నమ్మిక లేని భక్తి నీది. ఎలాంటి భక్తి? నమ్మకం లేని భక్తి. అయితే ఇక్కడ పరలోక రాజ్యం గురించి 10 మంది కన్యకలను తీసుకున్నారు. 5గురు బుద్ధి లేని వాళ్ళు, 5గురు బుద్ధి కలిగిన వారు. ఈ బుద్ధి లేని వారు, బుద్ధి కలిగిన వారు ఇది రాయడానికి గల కారణం ఏంటంటే అందరూ క్రైస్తవులే. ఏమంటారు? అందరూ క్రైస్తవులుగా జీవిస్తున్నారు కానీ బుద్ధిహీనంగా జీవిస్తున్నారు. వారి నడవడిక ఏంటంటే మేము యేసుక్రీస్తు నమ్ముకున్నాము, పరలోక రాజ్యానికి పోతాము, ఎవరు చెప్పిన అదే మాట చెప్తాను. అవునా? చెప్తారా? కానీ నీ జీవితం ఏందరికైనా, ఎలాంటి దరికైనా ఎక్కడి పడ్డా అక్కడ గొంగలే. కొంతమంది చెప్తాడు అంటే మన జీవితం చినిగిపోయింది, నా జీవితం అంటారు. అలాంటిది నీకు తెలియదు కానీ దేవుని దృష్టిలో నీది చినిగిపోయిన జీవితమే, సరి చేయబడి లేదు. ఆ లోతై ఉన్నది. హల్లెలూయా. ఏమై ఉన్నది? లోతుగానే ఉన్నది. అంత నీ జీవితంలో ఒక గాయం అలానే ఉన్నది. ఆ గాయం మార్పు రావట్లేదు. ఎందుకు రావట్లేదు తెలుసా? నువ్వు బుద్ధి లేని వారిగా ఉన్నావు. బుద్ధి కలిగి లేవు. నీ దివిటీలో నూనె సరిగ్గా లేదు. ఎప్పుడే చెప్పినంతసేపు బాగానే ఉంది. బోధకుడు బోధించినంతసేపు చాలా బాగానే వింటున్నావు, చాలా క్షేమంగానే ఉంటున్నావు. కానీ నీ బోధలకు దాన్ని నువ్వు విమిడించుకుంటావు. హల్లెలూయా. ఏం చేస్తావు? జీర్ణించుకుంటావు. నెమరు వేయట్లేదు. ఒక ఆవు కదా నెమరు వేసినట్టు వాక్యాన్ని నీవు నెమరు వేయట్లేదు. నెమరు వేస్తే మళ్ళీ వచ్చే వరకు నీకు గుర్తుంటది. హల్లెలూయా. ఒక మాట ఎగ్జాంపుల్ అడిగింది అనుకో, పోయిన వారం ఏం వాక్యం చెప్పినాయా? గుర్తుంది? ఎంతమంది గుర్తుంది? లేదా? ఓ దేవా యేసయ్యా మీకు బాధ. ఇప్పుడు చూసినాం అయ్యా మీరు నెమరు వేస్తున్నారా లేదా తెలియదుగా. ఆచారాల గురించి చెప్పాను కదా, మర్చిపోయారా? ఎంత మంచిగా వివరించిన నేను ఆచారాలను ఎంత బాగా వివరించిన. పండుగ ఎట్లా వచ్చినాయి, పండుగలు ఏ విధంగా అనుభవించినాయి కూడా చెప్పిన నేను. అవునా కదా? అవసరమైతే ఇదే వాక్యాన్ని మళ్ళీ ఈరోజు 23వ తారీఖు శనివారం నాడు ఆన్లైన్ ప్రేయర్ ఉంటుంది. ఈ ఆచారాల గురించి ఆ రోజు కూడా మాట్లాడుకున్నాం. ఏం చేసుకున్నాం? ఆ రోజు ఇంకా కొంచెం క్లుప్తంగా మాట్లాడుకున్నాం. ఎందుకంటే ఆ రోజు లైవ్ ఉంటుంది కాబట్టి. హల్లెలూయా. హల్లెలూయా. క్లుప్తంగా మాట్లాడతా, ఇంకా మీకు క్లుప్తంగా చెప్తాను నేను ఆచారాల గురించి. హల్లెలూయా. చూసారా? నెమరు వేసుకుంటే మీకు గుర్తుంటది.
మీరు నెమరు వేసుకోవట్లేదు. మీ జీవితం నెమరులో లేదు. దేవుని అందు భయం కలిగి లేరు. మీరు బుద్ధి కలిగి లేరు. బుద్ధిహీనులై ఉన్నారు. మీరు ఏమై ఉన్నారు? బుద్ధిహీనతలో ఉన్నారు కనుక మీరు నెమరు వేసుకోవడం లేదు. అది పెట్టే హల్లెలూయా, హల్లెలూయా, రెండు చేతులతో హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బుద్ధి కలిగి ఉన్నారా, బుద్ధిహీనతలో ఉన్నారా? ఇప్పుడే తెలిసిపోతుంది. హల్లెలూయా. మళ్ళీ వాక్యాన్ని నెక్స్ట్ వారం పూర్తి చేస్తే కంపల్సరీ. హల్లెలూయా. పరలోక రాజ్యంలో వెళ్ళాలి అంటే నాటే జోక్, అవునా కదా? పరలోక రాజ్యం వెళ్ళాలంటే నువ్వు బుద్ధి కలిగి ఉండాలి. ఓకే, లేఖనాలు బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనెను తీసుకొని పోలేదు. ఏం పోలేదు? నూనె అంటే ఆశీర్వాదానికి గుర్తు. నూనె అంటే అభిషేకానికి గుర్తు. ఏదైనా గుర్తు? నూనె రాసి అభిషేకిస్తాము. అర్థమైనా? కూరలో నూనె లేకపోతే బాగుంటుంది. అవునా కదా? ఈ మధ్యలో అన్నంలో కూడా నూనె పోసి అంటున్నారు. బగారన్న ఏమంటున్నారు? పలవన్నం. అవునా కదా? దాంట్లో కూడా నూనె పోస్తున్నాను. నూనె లేకపోతే కొన్ని ఇళ్ళ అన్నీ వేస్టే. అన్ని ఫ్రై ఐటమ్స్ ఇష్టపూర్తిగా తింటాం. దానికి కూడా నూనె. అవునా కదా? నూనె అభిషేకానికి గుర్తై ఉన్నది. ఆ అభిషేకము నీలో లేకపోతే నీ జీవితం వృధా. దావీదు అంటున్నాడు, నా గిన్నె నిండి పొర్లిపోతుంది. ఏమవుతున్నది? మరి నీ గిన్నె నిండి పొంగిపోతున్నా లేదా? హల్లెలూయా. బుద్ధి లేని వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారంట, వారితో పాటు నూనె తెచ్చుకోలే. దివిటీలు ఉండే. దివిటీలు అనగా మనసు. వారి మనసు స్థిరంగా దేవుని యందు ఉన్నది. దేవుడు అంటే నమ్మకం కలిగి ఉన్నది. ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వస్తున్నారు. ప్రతి సన్నిధిలో ఆయన ప్రతి వారం చెప్పిన వాక్యాన్ని వింటున్నారు. ఇంకా బయటకు వెళ్ళగానే మర్చిపోతున్నారు. దాన్ని నిబంధన వేస్తలేరు. కానీ దేవుడు అంటే తెలుసు అంతే. దర్శనం ఆయన గురించి ఇంకా పూర్తిగా తెలియదు. అవునా? కొంతమంది మనుషులు అంటారు కదా, ఎక్కడన్నా గొడవైనప్పుడు అరే నాకు సంగతి తెలియదు అంటారా? మాట ఎప్పుడు అన్నారని లేదా? నా సంగతి మీకు తెలియదు అన్నారా? మరి ఆయన సంగతి తెలియదంటే ఏం చేయాలి? ఒకటి ఆయనతో సహవాసం చేయాలి. అవునా కదా? ఒకటి ఆయనతో పుట్టుకతుండి ఆయనతో తిరిగి 2 మంది ఉండాలి. మన పిల్లల మనోభావాలు మనకు తెలుసు. కొంచెం పెద్ద పెరిగిన తర్వాత వాళ్ళ మనోభావాలు మనకు తెలియదు. అవునా కదా? ఒక స్థానానికి వచ్చిన తర్వాత వాళ్ళ మనోభావం తెలియదు. కానీ వాళ్ళు చిన్నతనంలో ఉన్నప్పుడు వారి మనసు గురించిన విషయాలు అయితే అన్నీ తెలుసుకున్నాం. అవునా కదా? అయితే దేవుని విషయంలో మనకు చాలా మందికి తెలియదు. తెలుసు అని మనం అనుకుంటున్నాము కానీ తెలియదు. బుద్ధి లేని వారు ఉన్నారంటే ఏంటంటే Incoming voice call from Ryan Car Rentals in SIM1. Incoming voice call from Ryan Car Rentals in SIM1. ప్రతి సేవకుడు బోధిస్తున్నాడు. ఇప్పటికి 2025 అయింది. ఇప్పుడు వరకు దేవుడు రాలేదు. మేము ఇక్కడే ఉంటాం, అట్లనే ఉంటాం. హల్లెలూయా. దేవుడు రాడు, మేము ఇక్కడే ఉంటాం. నిలబడు. హల్లెలూయా. ఏది? అవునా కదా? చాలా మందిలో ఈ విషయం ఉన్నది. చాలా మందికి ఇదే ఉన్నది. ఇక దేవుడు వస్తా అంటున్నాడు కానీ రాలేదయ్యా అన్నది. కానీ ఇక్కడ ఏంటంట, అర్ధరాత్రి వేళ పెళ్లి కుమారుడు ఎదుర్కొంటూ రాండి అని కేక వినబడింది. హల్లెలూయా. ఏం వినబడింది? ఒక కేక. పెళ్లి కుమారుడు ఎదుర్కొనుటకు రండి. ఇప్పుడు కూడా అందరూ కేక వేసి చెప్తున్నారు. అందరూ గొంతు దించుకొని చెప్తున్నారు. నాలాగా నిదానికి ఎవరు చెప్తున్నారు? హల్లెలూయా. అందరూ గొంతు దించుకొని చెప్తున్నారు. కానీ ఒక్కరు మాత్రం వినలే. ఒక్కరు కూడా వినే ఉండలేదు. హల్లెలూయా. ఎందుకు వినట్లేదంటే మారు మనసు పొందినట్టుగా నువ్వు నటిస్తున్నావు.
నీ జీవితం నటన జీవితం ఉన్నది, కానీ దేవుడు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, ఈ రోజే నీ కేక వినబడుతుంది. హల్లెలూయా. ఆ రోజు వాళ్ళకి అర్ధరాత్రి వేళ కేక వినబడింది. నైట్ నువ్వు నిద్రిస్తున్నప్పుడు నీకు కేక రావచ్చు. హల్లెలూయా. రేపటి నువ్వు చూడలేకపోవచ్చు. నువ్వు తప్పకుండా అనుకుంటావు కావచ్చు. రేపు నుండి నేను సరిగ్గా నడుస్తా, రేపటి నుండి సరిగ్గా జీవిస్తా అని అనుకుంటావు కావచ్చు. కానీ దేవుడు ఈ రోజు వచ్చేది తెలియదు, రేపు వచ్చేది తెలియదు, ఎల్లుండి వచ్చేది తెలియదు, ఇంకో సంవత్సరానికి వచ్చేది తెలియదు, ఇంకో 10 సంవత్సరాలకు వచ్చేది తెలియదు, ఇంకో గంట తర్వాత వచ్చేది తెలియదు. హల్లెలూయా. ఈ మాటలు వింటున్నా అంటే ఒక సెకండ్ తర్వాత వచ్చేది కూడా తెలియదు. హల్లెలూయా. ఆయన దొంగ వలె వస్తున్నాడు. హల్లెలూయా. ఏ విధంగా వస్తాడు? దొంగ వల్ల. దొంగతనానికి దొంగ వస్తున్నాడని చెబితే మనకు అన్ని చదువుకొని ఉంటాం, మెలకువగా ఉంటాం. అవునా కదా? అవునా కదా? ఏదైనా చేస్తున్నప్పుడు, ఏదైనా గొడవ అయినప్పుడు, ఏమన్నా నీ సంగతి ఎంత చూసినప్పుడు వాడు ఏమైనా చేస్తాడేమో అన్న వారికి ఉద్దేశము వాడి మీద అంటే ఎవరికి భయం కలిగినప్పుడు వాడు ఏం చెప్తాడో ఏమన్నా ఎదురు చూస్తుంటాం. వాడు నన్ను ఇట్లా అన్నాడు రాబాయ్, ఏమన్నా అంటే వాడే బాధ్యత, నాకు ప్రాణ భయం ఉండదంటాడు. నాకు రాదా? ఇలాంటి మాటలు ఎక్కడ విన్నారా? కొత్తగా వింటున్నారు, విన్నారా? ఇప్పుడు దేవుడు అంటే నీకు మాత్రం భయం లేదు. ఏముంది? భయం లేదు. అందుకే నీ దీంట్లో నూనె పెట్టుకోవట్లేదు. పోతున్నావో రామశేఖర సాధ్యం అవుతుంది. వస్తున్నావు, వింటున్నావు, వాక్యం వింటున్నావు, కానీ ఆ వాక్యానుసారంగా జీవించకుండా నీ పాత జీవితంలో మళ్ళీ అడుగు పెడుతున్నావు. ఏం చేస్తున్నావు? పాత జీవితంలో అడుగు పెడుతున్న మీ జీవితాలకే. అందుకనే మీరు ఇంకా గోతిగా అవుతారు. అందుకని ఇంకా విశ్వాసంలో లేరు. అందుకని ఇంకా బుద్ధి లేని వారినే ఉన్నారు. అందుకని ఇక్కడ ఒక ప్రాముఖ్యంగా బుద్ధి లేని వారినే తీసుకొని మాట్లాడుతున్నాను. బుద్ధి కలిగిన వారైతే ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉంటాను. నేనైతే బుద్ధి కలిగిన వాడిని, ఎప్పటికప్పుడు ఎలా సిద్ధంగా ఉంటాను కదా. నిలబడండి, వెనుక మీరు ఇద్దరు నిలబడండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను కూర్చోమనే దాకా మీరు కూర్చోవాలి. నేను కూర్చోవాలని చెప్పేదాకా మీరు కూర్చోవాలి. గుర్తుపెట్టుకోండి. సేవకుని మాటకు మస్తు లోబడాలి. గుర్తుపెట్టు, లోబడితే మీరు దీవించబడతారు. హల్లెలూయా. నేను కూర్చోమని దాకా. అయితే ఎదుర్కొనడానికి రండి. నమ్మకం చూడ, అందరు నామకం చూడండి. అక్కడ ఏం లేదు. వాళ్ళ కాళ్ళు లాగుతుంది, వాళ్ళ నిలబడమని చెప్పింది. అర్థమైందా? వాళ్ళ కాళ్ళు లాగుతున్నాయి కదా, అలాగే నిలబడమని చెప్పినాం. అది చూడండి, నామకం చూడండి. ఏంటంటే ఇక్కడ ఏమైందంటే కేక వినబడింది. కొంచెం ఆలస్యం చేశారు. 2000 సంవత్సరాల నుండి చెప్తున్నారు అనేకులు, ఇదిగో వస్తున్నాడు దేవుడు, అదిగో వస్తున్నాడు అని చెప్తున్నాడు. కానీ ఆలస్యమైందంటే ఇక్కడ ఆలస్యమై ఇప్పుడు కేక వినబడగానే ఏమన్నా అప్పుడు కన్యకలు లేచి తన దివిటీలను చక్కర పెట్టుకున్నారు. ఏం చేస్తున్నారు? చక్క పెట్టుకోవడం. ఇది ప్రాముఖ్యమైనది ఇప్పుడు మన జీవితంలో. ఏంటిది? చక్క పెట్టుకోవడం. ఇప్పుడు నీ దివిటీని నువ్వు చక్క పెట్టుకోకపోతే నీ జీవితంలో చక్క పెట్టుకోలేవు. హల్లెలూయా. ఈ లేఖనం విన్న తర్వాత నీ దివిటీని నువ్వు చక్క పెట్టుకోకపోతే నీకు ఎప్పుడు చక్క పెట్టుకోలేవు. హల్లెలూయా. గట్టిగా ఒకసారి హల్లెలూయా, 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 హల్లెలూయా. గట్టిగా చెప్పవచ్చు. ఇదిగో కుతూహల ఆర్భటమే నా యేసుని సన్నిధిలో, ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో, ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో. పరలోక రాజ్యంలో ఇదే ఆనందం, పరలోక రాజ్యంలో ఇదే సంతోషం. హల్లెలూయా. ఇదే ఆనంద సంతోషంతో ఆయన స్తుతిస్తాడు. అలా స్తుతించాలంటే నీ జీవితాన్ని ఈ రోజు నువ్వు చక్కపరచుకోవాలి. ఈ రోజు కనుక నువ్వు చక్కపరచుకోకపోతే నీవు ఆయనతో ఆనందంగా ఉండలేవు. నీ జీవితంలో నిత్యము సదాకాలం ఆయనతో నిలిచలేవు. దుఃఖంతోనే నిండుకొని ఉంటావు సదాకాలము. ఈ 60 ఏళ్ళ జీవితం, 80 ఏళ్ళ జీవితం, 120 ఏళ్ళ జీవితం కాకుండా సదాకాలం కూడా దుఃఖకాంతలుగా ఉండడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? లేకపోతే సదాకాలము ఆయనను స్తుతించి, ఆయనను గణపరిచి, ఆయన
జీవితాన్ని చక్కబెట్టుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేయాలంటే నీ జీవితంలో నూనె ఉప్పొంగిపోవాలి. హల్లెలూయా. సమతలంగా ఉంటే అది అయిపోతుంటుంది. హల్లెలూయా. అవునా కదా? ఒక బిందెను మంచి నీళ్ళు తెచ్చుకున్నామంటే ఆ నీళ్ళతో మనము ఓ సంవత్సరం పాటు ఉండలేము కదా? ఉండగలమా? ఆ నీళ్ళు సంవత్సరం పాటు తాగలమా? ఒక రోజు 2 రోజులు మరీ తక్కువ వాడుకుంటే 3 రోజులు వేసుకున్నాం. అవునా కదా? మీకు అర్థమే భాషలో నేను చెప్తున్నాను. మంచి నీరు ఒక కుండలో కానీ ఒక బిందెలో కానీ నీరు తెచ్చుకున్నప్పుడు ఆ నీరు ఎన్ని రోజులు ఉంటుంది? 3 రోజులు వేసుకున్నాం. ఓకే. తర్వాత మరలా తెచ్చుకుంటావు కదా, మళ్ళీ 3 రోజులు, మళ్ళీ తర్వాత మళ్ళీ తెచ్చుకుంటావు కదా, మరలా తెచ్చుకుంటూనే ఉంటాం కదా. అవునా కదా? అయితే దేవుని వాక్యాన్ని కూడా మరల నెంబర్ వేసుకొని ఉంటేనే నీవు చక్కబడుతున్నావు, లేకపోతే చక్కబడవు. ఎందుకంటే ఈ వాక్యం వినడానికి నీకు శ్రద్ధ లేకుండా ఉంటే నీ జీవితం ఏమైందంటే పాతాళంలో కుంగిపోవడానికి రెడీగా ఉన్నది. హల్లెలూయా. నువ్వు అందుకే నువ్వు ఏంటంటే వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. వాక్యము వింటే నీ బాధలు, వాక్యం వింటే నీకు సంతోషం కలుగుతుంది. హల్లెలూయా. వాక్యమై ఉన్న యేసు వందనమని ఎందుకు చెప్తున్నారు? బుద్ధి కలిగిన కన్యకలు 5 ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే ప్రతి నిత్యము దేవుని సన్నిధిలో ఉంటూ వాళ్ళ బుద్ధితో ఉంటూ వాళ్ళు కొంచెం నూనె ఎక్కువ తెచ్చుకున్నారు. హల్లెలూయా. తెచ్చుకున్నారు అంటే వాళ్ళలో మీద కొంచెం అభిషేకం ఎక్కువగా ఉన్నది, వాళ్ళ ప్రార్థన ఎక్కువగా ఉన్నది, వాళ్ళ దేవుడితో గడపడం ఎక్కువగా ఉన్నది, దేవుడితో నడవడం చాలాసేపు చూపిస్తున్నారు. వాళ్ళు దేవుడితో చాలాసేపు ఉండడానికి ఇష్టపడుతున్నారు. ఏ విధంగా ఇష్టపడుతున్నారు అంటే వాళ్ళు నిద్రపోయినా కానీ ఆ ధ్యానంలోనే ఉన్నారు. హల్లెలూయా. అర్ధరాత్రి వేళ కానీ పడుకునే ముందు కానీ వాళ్ళు ప్రార్థన చేసుకుని ఆయన స్తుతిస్తూ ఎప్పుడు పడుకున్నారో తెలియదు, కానీ మాత్రం ఆయన స్తుతిస్తూ పడుకున్నారు. ఒక 5 మాత్రం ఏమాత్రంలే చక్కగా ఉడకబడి పడుతున్నారు. హల్లెలూయా. లేదు, స్తుతించడం లేదు, ఆయన గణపరచడం లేదు, ఆయన అంటే భయం లేదు, ఆయన అంటే భక్తి ఉన్నది కానీ భయం అసలే. ఒక 5 భయం ఉన్నది, ఒక 5 భక్తి ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు ఎవరు పోతుంది చెప్పండి? 5 భక్తి ఉన్నది, 5 భయం ఉన్నది. భయముతో కూడిన భక్తి వారిలో ఉన్నది, వీరిలో ఓన్లీ భక్తి మాత్రమే ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. అంటే నేను చెప్పాను కదా, ఫెస్టివల్స్ భక్తి, ఆదివారం భక్తి, వాక్యం ఇప్పుడు వచ్చే భక్తి, పాటలు పాడడం మన భక్తి ఉండదు, అర్థమైన ప్రార్థన చేయడం మన భక్తి ఉండదు, ఆరాధన మన భక్తి ఉండదు. లాస్ట్ చివరిగా వాక్యం చెప్పినప్పుడు ఆ వాక్యం విని ఆ వాక్యం చెప్తాడు. హల్లెలూయా. లేకపోతే హల్లెలూయా అనగా పరధ్యానం అన్నమాట. కొంతమంది నిద్ర లేకుండా కానీ పరధ్యానంలో పోతా ఉంటారు. ఏం చేస్తారు? మనసు నిమ్మలంగా ఉంటుంది అనమాట. అంటే ఎలాంటి ఆలోచనలు, ఎలాంటి ఉద్రేకాలు లేకుండా పరధ్యానంలో ఉంటున్నారు. అలాంటి వారే బుద్ధి లేని వారు. హల్లెలూయా. ఎందుకంటే నమ్ముకున్నాం పరలోక రాజ్యానికి వారసులం అవుతాం అని వాళ్ళు అనుకున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే వారసులు అవ్వడానికి మనకు అసలు అధికారమే లేదు. ఏంది? అధికారం లేదు, అసలు లేదు మనకు. ఎందుకు లేదంటే వాళ్ళ దిగిటిలలో నూనె లేదంట. హల్లెలూయా. అయితే అప్పుడు వాళ్ళు వచ్చి ఏమంటున్నారంటే కొంచెము మాకు ఇయ్యవయ్యా అంటున్నారు. ఏమంటున్నారు? నేను జ్ఞానాన్ని సంపాదించుకున్నాను, నా జ్ఞానాన్ని మీకు ఇచ్చినప్పుడు దాన్ని స్వీకరించుకోవాలి. మీరు దాని ద్వారా మీరు ఏం చేయాలి? మీరు ఇంకా కొంచెం సంపాదించుకోవాలి. కానీ దాన్ని సంపాదించుకోకుండా సమయం వచ్చినప్పుడు ఇంకా కొంచెం అంటే అవసరం. వాక్యం ఒకటేసారి వస్తుంది, మళ్ళీ అదే వాక్యం రిపీట్ కావాలంటే సంవత్సరం పట్టచ్చు, 2 సంవత్సరాలు పట్టచ్చు. అవునా కదా? ఎందుకంటే వాక్యాలు చాలా ఉన్నాయి మనకి చెప్పడానికి. ఇంతకుముందు నేను 2-3 ఏళ్ళ కింద చెప్పిన మీకు అది గుర్తుందా? లేదు ఉన్నా గుర్తుందా? 2-3 ఏళ్ళ నుండి చెప్తున్నా కదా వాక్యాన్ని. అవన్నీ మనకు గుర్తున్నాయా? గుర్తుండే.
సరే ఓకే, అక్కడ ఎవరికి గుర్తుండే 2-3 ఏళ్ళ తర్వాత కానీ వాక్యంలోని గుర్తుపెట్టుకోండి. అయితే వాక్యము ఎదగడం అంటే ఏం చేయడం అంటే సరైన దీపాన్ని చక్కబెట్టుకోవడం. హల్లెలూయా. చేయడం దీపాన్ని చక్కబెట్టుకోవడం అంటే నిత్యము దేవునితో నడవడం. అయితే వీళ్ళు అడుగుతున్నారు, ఏం చేస్తున్నారు? ఈ బుద్ధి లేని వాళ్ళు బుద్ధి కలిగిన వారి దగ్గరకు వచ్చి నమ్మడం. ఈ బుద్ధి లేని వాళ్ళు బుద్ధి గల వారికి వచ్చి అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు? కొంచెం మూర్తి భయాన్ని. మరి బుద్ధి కలిగిన వాళ్ళు చెప్పారు ముందుగానే. చెప్తే ఏమన్నా జరిగినా వాళ్ళు ఇప్పుడు నువ్వు చెప్పడం ఆయన అబ్బాయి నాకు తెలుసులే, ఏ అమ్మ నువ్వు నాకు ఇప్పుడు చెప్తున్నావా? అసలు నువ్వు ఏమనుకున్నావు? నువ్వు నిన్న మొన్న తను చర్చికి నేను ఎప్పుడో పోతాను తెలుసా? మా అయ్యగారి దగ్గర మా అయ్యగారి దగ్గర 3 ఏళ్ళ నుండి వాక్యం వింటాను. నువ్వు మా తిరిగి కొడితే 2 నెలల నుండి వింటాను కావచ్చు, 6 నెలల నుండి వింటాను కావచ్చు. అలా నువ్వు చెప్పేదా? నువ్వు 3 ఏళ్ళ నుండి నేర్చుకుంది, ఈమె 2 ఏళ్ళ నేర్చుకున్న విషయం నీకు తెలుస్తుంది. అర్థమవుతుందా? 3 ఏళ్ళ నుండి నువ్వు నేర్చుకుంది 30 ఏళ్ళ నుండి నేర్చుకుంది, ఏమో 30 రోజులలో తెలుసుకున్నావు అన్న విషయం నువ్వు ఎరగట్లేదు. అందుకే నువ్వు ఏం చేస్తున్నావు అంటే వారి మీద చెప్పిన వారి మీద కోపంతో ఉంటున్నావు, అంటే బుద్ధి లేని జీవితంలో ఉంటున్నావు. అయితే రాగానే ఇక్కడ ఏమైందంటే నేనేం చెప్తున్నాను, హల్లెలూయా వినాలి, హల్లెలూయా ఏం చేయాలి? అయితే మా కీడు అన్నప్పుడు వాళ్ళు అంటే మాకు మీకు ఇక సరిపోతాయా? అమ్మే వాళ్ళు ఉంటారు బయట, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుకొచ్చుకో. ఈ అమ్మేవారు ఎవరంటే సువార్థికులు. ఎవరు? సువార్థికుల దగ్గరికి పోయి మళ్ళీ జ్ఞానాన్ని పొందుకొని రా. ఏమంటారు? జ్ఞానాన్ని పొందుకొని రా అంటే విడబడిన మళ్ళీ పోయిండు, మళ్ళా దగ్గరికి వచ్చిండు, మళ్ళా జ్ఞానాన్ని పొందుకున్నారు. జ్ఞానాన్ని పొందుకొని మళ్ళా పెళ్లి కుమారుడు దగ్గరికి వచ్చింది. బుద్ధి లేని వాళ్ళు, బుద్ధి కలిగిన వాళ్ళు ఏం చేసిండ్రు? చెప్పినట్టుగా విని ఆ జ్ఞానాన్ని పొందుకొని వాళ్ళు ఎప్పుడు వస్తారో ఆలస్యమైన కానీ ఎదురు చూస్తూనే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళలో కొలత లేనంత ఆశీర్వాదం ఉన్నది, కొలత లేనంత దీవెన ఉన్నది కనుక ఆయన ఎప్పుడు వచ్చినా నో డౌట్. ఏమన్నట్టు? నో డౌట్. బాధ లేదు, భయం లేదు. ఎందుకంటే మొదటి నుండి భయపడుకుంటూనే ఉన్నారు. మొదటి నుండి భయపడుతూనే ఆయన భక్తి చేస్తున్నారు. ఆయన ఎప్పుడు వస్తున్నాడు అన్న భయం, ఏ క్షణాన్ని వస్తున్నాడు అన్న భయం వీళ్ళలో ఉన్నది. కానీ ఆ బుద్ధి లేని వాళ్ళ లేదు, భయం లేదు. ఎందుకు లేదంటే ఎందుకు లేదు? ఆయన వస్త్రాన్ని ఇంకా వస్తలేదు. ఏ భయం ఎక్కున్నది? ఇక వద్దాం, ఇవాళ కాకపోతే రేపు మారదాం, రేపు కాకపోతే ఎల్లుండి మారదాం అన్న భయం ఉన్నది. కానీ ఆ రోజు రాగానే ఏం చేసిందంట? పెళ్లి కుమారుడు వచ్చిండు. ఆ బుద్ధి కలిగిన కన్యకలను వాళ్ళ దీవుడు వాళ్ళ ఆశీర్వాదాన్ని చూసిండు. వాళ్ళని చూశాడు, నా కుమార్తె అని వీళ్ళు పిలవడగానే వీళ్ళని తీసుకుని లోపల పెట్టేసిండు. అలా పెట్టేసి ద్వారాన్ని క్లోజ్ చేసి పడేసిండు. ఏం చేసిండు? ద్వారం బంద్. అవునా కదా? వందే భారత్ ట్రైన్ గురించి నువ్వు 2-3 సార్లు గ్రూప్లో పెట్టినా. ఒక్క క్షణం ఆగిందంటే దాన్ని క్లోజ్ అయిందంటే మళ్ళీ ఎక్కువ అవుతుంది. ప్రతి స్టేషన్ ఆగదు. అవునా కదా? ఒక్క సెకండ్ ఆలస్యం ఏంటంటే కథ మన జీవితం. ఒక ఆయన ఏం చేసిందంటే వాటర్ బాటిల్ దిగిండు. ఏం చేసిండు? వాటర్ బాటిల్ కొనుక్కున్నామని దిగిండు. వాటర్ బాటిల్ తీసుకొని ఇట్లా వస్తుండు, క్లోజ్ అయిపోయింది. పోయి రన్నింగ్ పరిగెత్తుకొని ఎక్కుదామంటే ఎక్కినట్టు ఉండదు, అది పరిగెత్తుకొని ఎక్కడంటే ఉండదు. దాని డోర్ క్లోజ్. ఏంటి? డోర్ క్లోజ్ గా మూయబడింది, ద్వారం మూయబడింది. ఇక మళ్ళీ లేదు కదా, ద్వారం తెరవబడింది కదా, మళ్ళీ ఎక్కడో తెరవబడుతుంది కదా. ఎప్పుడు అది ప్రేమ విషయం. కానీ దేవుడి విషయంలో ద్వారం ఒక్కసారి నీకు మూయబడిందంటే తెరవబడింది. విడనాడినప్పుడు నీ పరిస్థితి ఎదుగుతుందంటే చాలా ఘోరం ఉంటుంది. హల్లెలూయా. అయితే వీళ్ళకు ద్వారం మూయబడగానే ఏం చెప్పిన అంతటా తలుపు వేయబడను. ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు మిమ్మును ఎరగను, మీతో నిశ్చయముగా చెబుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ బుద్ధి లేని కన్యకలు మళ్ళీ వెళ్ళారు, జ్ఞానాన్ని మళ్ళీ పొందుకొని మళ్ళీ వచ్చారు. అప్పటి వరకు ద్వారం నిలబడినది. హల్లెలూయా. ఆయన కదా బాటికి దిగినట్టు దిగిందో, బాటికి దిగి తీసుకొని కొనుక్కొని రాగానే ద్వారం నిలబడినది. మళ్ళీ రాదు ఆయన గురించి. మళ్ళీ కాలం వెనుకకు తిరిగి రాదు, మళ్ళీ ట్రైన్ తిరిగి రాదు. అర్థమైందా?
వెనుకకు రాదు, మూయబడినది ముందుకే కొనసాగుతుంది కానీ వెనుక తప్పుకు రాదు. కనుక నీ జీవితం కూడా ముందుకు సాగాలి. ఆ ద్వారం మూయబడినప్పుడు పెళ్లి కుమారుడు ఏమన్నాడు దగ్గర, ద్వారం మూయబడిన తర్వాత ఎవరు నువ్వెవరో నాకు తెలియదు, నీవెవరో నాకు తెలియదు, నిశ్చయముగా చెప్తున్నాను. అందుకని ఏ గడియలో ఏ సమయంలో ఆయన వస్తాడో నువ్వు ఎరగవు కనుక నీవు సిద్ధపడి ఉండాలి. అందుకని ఏంటంటే ఏమంటారంటే ఇదే మత్తయి సువార్త 24వ అధ్యాయం చివరి వచనం అంటే 50వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఈ మాట నేను చూస్తాను. ఆ దాసుడు కనిపెట్టని దినములోను వారనుకోని గడియలోను వారి యజమానులు వచ్చి వారిని నరికించి వేషధారులతో కూడా వారిని పాలు నియమించును. అక్కడ ఏడుపును కనుగొనడం హల్లెలూయా. ఏంటట దాసుడు, ఎవరు దాసుడు కనిపెట్టిన దినములో కాగా ఏంటంట, ఇక దేవుడు వస్తాడు అని కనిపెట్టుకున్న దినం కాకుండా ఆయన ఎప్పుడు అకస్మాత్తుగా వచ్చి నీలో నీ దీపం వెలిగించబడకపోతే, నీ బుద్ధిలో నూనె లేకపోతే ఏం చేస్తారట, నక్కని నరికేసి ఎక్కడ తీస్తారట, వేషధారులు ఇక్కడ విడబడిన వారు ఎవరైతే ఉన్నారో వారి జతలో కనిపిస్తారు. వారి జతలో కనిపించినప్పుడు అక్కడ ఏముంటుందట, నీకు పండ్లు కొరుకుటలు ఏడుపులు నీ ఎదుట ఉంటుంది. హల్లెలూయా. నేను అందుకనే అన్నా, నిత్య జీవం సంతోషం కావాలా, నిత్య జీవం ఏడుపు కావాలా అన్నది నేను అడిగింది. ఎందుకంటే ఇదే ఆయన ఒక్కసారి వచ్చి ఆ తలుపు మూసాడు అన్నాడు అంటే నువ్వు విడబడినావంటే నీకేమున్నట్టు, నీలో ఏడుపు పళ్ళు కొనుక్కుంటే నీలో ఉన్నది. కనుక దయచేసి నా ప్రియ సహోదరుడు సహోదరుల నువ్వేం చేయాలంటే ఆయనను కొనియాడేటప్పుడు ఆయనకి ఏ విధంగా ఉండాలి, నమ్మకంగా ఉండి నీ దివిటిలో నూనె పట్టుకొని ఉండాలి. నీ దివిటిలో నూనె ఆరిపోకూడదు. ఈ ఆదివారం విన్నది దాన్ని ప్రతిరోజు నువ్వు ఆయనతో స్తుతించాలి. ప్రతిరోజు ఆయన యొక్క భయభక్తులు కలిగి నువ్వు జీవించాలి. ఆయనతో నువ్వు ఉండాలి కానీ నువ్వు దగ్గరగా ఉండాలి కానీ నువ్వు దూరంగా ఉండకూడదు. ఆయన ఏ విధంగా ఉండకూడదు, దగ్గరగా ఉండాలి కానీ అసలే దూరంగా అసలు ఆయనకు ఉండకూడదు. నువ్వు ఆ దూరంగా ఉంటే నీ తలుపు ద్వారం మూయబడుతుంది. ఆయన మాటలు వినకపోతే నీ తలుపు ద్వారం మూయబడిందంటే ఆ తలుపు ద్వారం మూయబడిన తర్వాత నువ్వేం చేయలేవు, నువ్వేం చేయబడలేవు. అర్థమైందా? అవునా కదా? అయితే మనం ఏం చేయాలంటే ఆయన కుమార్తెలను కాబట్టి మనం ఏం చేయాలి, ఆయన స్వరం ఎప్పుడు వస్తారో తెలియదు, ఎప్పుడు పిలుస్తారో తెలియదు. ఎప్పుడు పిలువనని అప్పుడు సిద్ధపడి నువ్వు ఎప్పుడైతే ఉంటావో అప్పుడు నువ్వు ఆశీర్వాదంలో నడుస్తావు. ఎప్పుడైతే సిద్ధపడుతూ ఉంటావో అప్పుడు నువ్వు దీవెనలో ఉంటావు. కానీ ఇప్పుడు వినకుండా నీ ఇష్టమైన జీవితంతో పడతావు. నువ్వు మళ్ళీ ఇదే విధాన్ని ఎరగటి జీవితాన్ని జీవించవనుకో నువ్వు సిద్ధపడలేవు, నువ్వు బుద్ధి లేని వాడు. అర్థమైందా? నువ్వు పాత జీవితంలో నువ్వు జీవిస్తున్నావు. నువ్వు పాత జీవితం అంటే కొంతమంది మగవారంతో సిగరెట్ తాగడం, మందు తాగడం, అబద్ధాలు ఆడడం, అటు తిరగడం, పని చేయకుండా ఉండడం, ఇలాంటి ఆడవారంతో తిట్టడం, వాళ్ళ మీద షాడింగ్ చెప్పడం. అందరూ చెప్తారు అనుకోకండి, మగవాళ్ళు కూడా షాడింగ్ చెప్తారు. ఇలా చెప్పడం, 10 మందిలో అక్రమైన అనవసరమైన మాటలు మాట్లాడడం, ఇలాంటివి ఉన్నాయనుకో వారికి అంతే. బుద్ధి కలిగిన వారు ఏం చేస్తారు, 10 మందిలో కాదు 100 మందిలో ఉన్నారని వాక్యం చెప్తారు. హల్లెలూయా. ఎవరైనా పోగానే ఎవరైనా కొత్త ఉంటే వాళ్ళ ముందు వాళ్ళు పరిచయం చేసుకొని వాళ్ళు ఏం పని చేస్తారో ఏమో తెలుసుకున్న తర్వాత దాని తర్వాత మొత్తం తెలుసుకున్న తర్వాత మన వాక్యాన్ని పరిచయం చేస్తారు. ఏం చేస్తారు, ఆయన వ్యవసాయం చూసుకుంటారు. ముందుగా ఏం చేస్తారంటే ముందుగా వాళ్ళ రూపంకి వస్తారు, వారి రూపం నుండి నా రూపం తీసుకెళ్తారు. ఎందుకంటే ఎప్పటికప్పుడు జ్ఞానాన్ని మనము పొందుకోవాలి. ఎప్పటికప్పుడు ఆయన అందు భయభక్తులు కలిగి జీవించాలి. ఆయన అంటే భయం కలిగి ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడు బుద్ధి కలిగిన వారికి ఉంటాము. మన దివిటీలు పట్టుకొని రెడీగా ఉండాలి. ఆయన ఎప్పుడో చూపిస్తాడో కాదు, ఇప్పుడు అన్నాడే 2025 అయితే ఇంకా రాలేదు అనుకోవడం కాదు. ఆయన ఏ క్షణంలో వస్తాడో ఎప్పుడు వస్తాడో కనుక నీవు నీకు ఎరగడం కనుక మనం ఏం చేద్దామంటే ఇప్పటి బుద్ధి కలిగిన వారిగా జీవిస్తాం. ఏం చేద్దాము, ప్రార్థించుకున్నాం. అందరూ మోకరించినట్లయితే ఒకసారి మనలో మనం పరీక్షించుకున్నాం. మన జీవితం ఏ విధంగా ఉంది, బుద్ధి కలిగిన వారిలా ఉందా, బుద్ధి లేని వారిలా ఉందా, ఒకసారి మనలోకి మనం చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, యేసయ్యా నీకు వందనాలు. అందరూ ప్రార్థన చేసుకున్నాం. అందరూ మోకరించండి. మోకరించినట్లయితే ప్రార్థన చేసుకున్నాం.